మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బౌరస్పల్లి గ్రామం. 30 సంవత్సరాల కింద వేరే వాళ్ళు మా భూమిని కబ్జా చేశారు. ఈసారి నమ్ముకొని మేము తిరుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈసారి వచ్చిన కానీ భూమి ఫీల్డ్ లో అయితే మేము ఉండగలిగాము. వీళ్ళు ఇక్కడ నుంచి నోటీసులు పంపిస్తున్నారు, కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా వెళ్తున్నాయి, కానీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర అయిపోతున్నాయి నోటీసులు. అంటే లోకల్లో చాలా క్రిటికల్ గా ఉంది పరిస్థితి. ఎంత క్రిటికల్ పరిస్థితిలో కూడా మమ్మల్ని కొట్టారు ఆపోజిట్ వాళ్ళు 20 మంది. అందుకని కొట్టారు, వైసీపీ వాళ్ళే కదా మా భూమి కబ్జా చేసింది, కొట్టారు. అలా కొట్టారని చెప్పేసి మేము సార్ని కలవడానికి వచ్చాము. ఇలా వెళ్తుండగా సార్ మమ్మల్ని చూసి మే 8వ తారీఖున మమ్మల్ని లోపలికి పిలిపించి ఓఎస్డీ గారు సార్కి అప్పచెప్పి ఒక గంట ఈ ట్రీట్ ఎవరికి జరుగుతుందో లేదో మాకు తెలియదు, కానీ మాకు జరిగింది. ఒక గంట లోపలికి తీసుకెళ్లి అక్కడ ఉన్న కలెక్టర్ ఆర్డీఓ మేడం గారితో కానీ ఎస్పీ గారితో కానీ అందరితో ఒక గంట సేపు ఓఎస్డీ గారు సార్ సలహాలు చేసి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారే 1 అవర్ మీకోసం కేటాయించారు. 1 అవర్ కేటాయించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 1 అవర్ కేటాయించిన తర్వాత అసలు ఎవరు మా భూమి మీద కలెక్టర్ కూడా ఆపిన సందర్భాలు వైసీపీ వాళ్ళు. అయినా కానీ ఆర్డీఓ గారు మేడం గారు పవన్ కళ్యాణ్ గారు ఇన్స్ట్రక్షన్ మీదకి మేడం గారు రావడం ఫీల్డ్కి వచ్చారు. వచ్చి విఆర్ఓ గారిని ఎంఆర్ఓ గారిని తిట్టారు. మా భూమి మాకు అప్పచెప్పమని చెప్పారు. మేడం గారు చెప్పారు మీ భూమి మీరు చేసుకోండి, ఇలా చేసుకుంటే ఇలా కొట్టేస్తున్నారు, పైన సార్ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ నిలబడి లాతే పడి చంపేస్తాం మమ్మల్ని. మాకు చాలా క్రిటికల్ పొజిషన్ లో కూడా మేము ఇక్కడ ఉన్నాం, ఎందుకంటే మాకు ధైర్యం సార్ ఉన్నారు కదా అని. అలా చెప్పిన తర్వాత ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మా ల్యాండ్ మాకు అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ వైసీపీ వాళ్ళు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేసి మళ్ళీ ఏదైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆ ఎంఆర్ఓని మార్చి ఎలా చేశారో తెలియదు, ల్యాండ్ ఇస్తామని ఎంఆర్ఓని మార్చేసి ఫస్ట్ మా ల్యాండ్ అమ్మిని వైసీపీ ఆయామంలో ఉన్న అమ్మిని ఎంఆర్ఓని తీసుకొచ్చి ఇప్పుడు మీకు ల్యాండ్ ఇవ్వడం కుదరదు, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు. ఎవరితో చెప్పుకోవాలో అక్కడికి వచ్చాం మేము చెప్పుకోవడానికి.